రాష్ట్రానికి కావాల్సినటువంటి సరైనటువంటి ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి సభ్యుల మీద ఉంది అధ్యక్ష. గతంలో పురుషోత్తమరావు గారు ఒక సజెషన్ ఇచ్చారు. అప్పుడు ఒక కమిటీని ఫామ్ చేసిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఆ రోజు నేను కూడా సభలో ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడిగా ఈ సభలో ఉన్నాను. అయితే అలాంటి సజెషన్స్ ఎప్పుడే కానీ ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆపోజిషన్ నుంచి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేద ప్రజల మీద ఆర్థిక భారం వేయాలని, లేకుంటే పేద ప్రభుత్వం నడ్డి విరగొట్టేటువంటి మరి ప్రయత్నం చేస్తుందని, మరి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు లేనప్పుడు ఈ రాష్ట్రాల్లో మేము ఇంత చేశామని చెప్పారు. కానీ ఈ రాష్ట్రము మరి విభజింపబడిన తర్వాత మరి రాష్ట్రము రెండు విభాగాలు, ఒక ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? ఈ రాష్ట్రానికి మ్యాండేటరీగా రావాల్సినటువంటి నిధులు ఎందుకు రావడం లేదు? ఆ విషయంలో ఎక్కడ మాట్లాడతలేరు. కాబట్టి నేను మంత్రి గారితో కోరేది ఒకటే, ఈరోజు జిఎస్టీ వల్ల ఈ యొక్క వేరే పెట్రోలియం కంపెనీసే కానివ్వండి, లేకుంటే వేరే మన ఎక్సైజ్ ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ కానీ, ఇతర ద్వారా వచ్చేటువంటి మన ట్యాక్స్ల విషయంలో కానీ ఈ పిల్ఫరేజ్ని ప్రధానంగా మనం చేయాల్సిన అధ్యక్ష, పిల్ఫరేజ్ని మనం అరికట్టినప్పుడే ఈ రాష్ట్రానికి ఏదైతే గండి కొట్టేటువంటి ప్రమాదం జరుగుతుందో దాని నుండి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. పెద్ద ఎత్తున పిల్ఫరేజ్ జరుగుతుంది అధ్యక్ష. చాలా డిపార్ట్మెంట్, చాలా ఈ కంపెనీలో కేవలం మన పెట్రోల్ డీజిల్ మీద ఈరోజు మాట్లాడుతున్నాం. ఓకే, పెట్రోల్ డీజిల్ సమస్య ఈరోజు ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఇరాను, ఇజ్రాయెల్, యుఎస్ ఈ వార్ వల్ల ఈ సమస్య కొంచెం ఉత్పన్నమైంది. మన ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ దానివల్ల ఏదో రాష్ట్రానికి లాభమైందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఒక స్టేట్మెంట్ వల్ల వచ్చిందని కాదు, ఈ రాష్ట్రాలకు మేము ఇంత ప్రొడక్షన్ ఉంది, ఇంత ఈరోజు మన దగ్గర స్టాక్ ఉంది, మనం ఆల్రెడీ మనము ఈ పొజిషన్లో ఉన్నామని చెప్పి ఎక్కడ కేటగిరికల్గా రాలేదు అధ్యక్ష ఆ స్టేట్మెంట్లో. సో మేము క్రిటిసైజ్ చేయడం లేదు. కాకపోతే ఈరోజు అందుకనే మన డిపార్ట్మెంట్, మన మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడ కూడా కొరత లేదు అన్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా సిపి హైదరాబాద్ కూడా చెప్పారు, మాకు మిగతా అధికారులు కూడా చెప్పారు అధ్యక్ష. అయితే మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఎందుకు ఈ రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉంది, డీజిల్ కొరత ఉందంటే అందుకనే చాలామంది ఏం చేస్తున్నారంటే స్టాండ్ బై పెట్టుకోవాలని, పెట్రోల్ ఎంతైతే అవసరం ఉందో అంతకంటే ఎక్కువ కూడా ట్యాంకర్ మన క్యాన్సర్లో నింపుకొని పోయి పెట్టుకుంటున్నారు. దానివల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ఒక కేటగిరికల్ అష్యూరెన్స్ మంత్రి గారు ఈ సందర్భంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ మనం ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఎంప్లాయ్ చేయడానికి ఒక స్టేట్మెంట్ వారు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినట్టు అధ్యక్ష, మనము ఏవైతే వేబిల్స్ నేను చెప్పాను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ట్యాంకర్స్కి వేబిల్స్ మనం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాల నుంచి మనకు వస్తూ ఉన్నాయి, దాని మీద ఒకటి. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఒక మానిటరింగ్ సిస్టమ్ని మనము పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వానికి పెట్రోలియం కంపెనీలు ఏదైతే టర్నోవర్ ఉందో ఆ టర్నోవర్ మీద మనము మానిటరింగ్ చేస్తున్నామా లేదా, ఎంత టర్నోవర్ ఉంది, ఎంత ట్యాక్స్, ఎంత జిఎస్టీ మనకు వస్తుంది అనే విషయాన్ని కూడా మరి దాని మీద చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతూ, ప్రధానంగా ఈ యొక్క వ్యాట్ ఏదైతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గురించి మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్కు నేను సపోర్ట్ చేస్తూ, మరి ఇంకా ఏదైనా దీంట్లో సంస్కరణ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటే తీసుకురావడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రయత్నం చేసి ఆ సంస్కరణ తీసుకురావని. ఎందుకంటే రిఫార్మ్స్ వల్లనే ఎనీ రిఫార్మ్స్ అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో వేరియస్ రిఫార్మ్స్ వచ్చాయి. ఎడ్యుకేషన్ మీద వచ్చాయి, అగ్రికల్చర్ రిఫార్మ్స్ వచ్చాయి, మళ్ళీ అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి, చాలా రిఫార్మ్స్ వచ్చాయి. ఇలాంటి దాని మీద కూడా రిఫార్మ్స్ తెచ్చినప్పుడే మనకు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి. ఎందుకంటే ఈ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున మరి ఒక హబ్గా మారింది ఈరోజు, అన్ని రకాలుగా ఈరోజు మెడికల్ హబ్గా మారింది, ఎడ్యుకేషన్ హబ్గా మారింది, ఈ గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న ఐటీ హబ్ కానీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో మనకి ఎన్ని నిధులు వచ్చినా కూడా, ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు మీరు కంపేరింగ్ టు లాస్ట్ అబౌట్ 5 years చూస్తే అధ్యక్ష, ఇప్పుడు మనం చూస్తే కర్ణాటక ఒకప్పుడు ఐటీ హబ్గా ఉంటే ఈరోజు తెలంగాణ హైదరాబాద్ సిటీ ఐటీ హబ్గా మారింది. అదేవిధంగా మనం ఇతర అన్నిటికంటే కంపేర్ చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్, హైదరాబాద్ కల్చర్ కానీ ఇదంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈరోజు ఆకర్షితులై ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు కానీ ఇక్కడ నివసించడానికి కూడా పెద్ద ఎత్తున మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీని అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి గ్రేటర్ హైదరాబాద్ని 3 విభాగాలుగా చేసి ఈ హైదరాబాద్ సిటీని విస్తరించాలని, హైదరాబాద్ సిటీని
కేవలం ఒక లిమిటెడ్ సిటీగా కాకుండా సుమారు 2000-3000 కిలోమీటర్ల పరిధిలో కూడా హైదరాబాద్ సిటీని పెంచాలని ఒక ఆలోచన వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఈరోజు పేపర్ డెక్కన్ క్రానికల్ చూశాను, శుభ్మన్ గిల్ గారు కేవలం ఒక చిన్న ఫ్లాట్ తీసుకుంటే బాంబేలో 20 కోట్ల రూపాయలు, అది ఎంత కేవలం 1500 SFTకి 20 కోట్ల రూపాయలతో ఈ డెక్కన్ క్రానికల్ ఇక్కడ చూశాను సార్ పొద్దున. అంటే 20 కోట్ల రూపాయలకు 1500 స్క్వేర్ ఫీటు ఫ్లాట్ తీసుకుంటే వచ్చింది. అదేవిధంగా చాలా వస్తుంటాయి ఇలా ఆర్టికల్స్ వస్తూ ఉంటే చూసినప్పుడు ఇలా అనిపిస్తుంటుంది హైదరాబాద్ సిటీలో మేము పుట్టి పెరిగినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇంకా హైదరాబాద్లో ఇంకా సంస్కరణలు ఏమైనా తీసుకురాగలితే ఈ GST వ్యాట్లో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైనటువంటి ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి హైదరాబాద్లో తెలంగాణలో మీరు వస్తే తెలంగాణలో అన్ని రకాల రక్షణ ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా రక్షణ ఉంటుంది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎంఫసైజ్ చేయడానికి మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. A bill further to amend the Telangana Value Added Tax 2005 మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఒకటే నిమిషం, ఎక్కువ టైం కూడా తీసుకోను. స్థూలంగా ఈ బిల్లు